వరు శరత్ కుమార్ అటు నెగటివ్ క్యారెక్టర్స్ అయినా సినిమాలో ప్రధాన పాత్రలైనా ఏవైనా సరే ఈక్వల్ గా పోషిస్తూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఏదైనా పాత్ర ఆమెకు అప్పగిస్తే చాలు కిట్టే లీనమైపోయి అద్భుతంగా మార్కులు కొట్టేస్తూ ఉంటుంది అందరి దగ్గర నుంచిను. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న చందంగా తను అమాంతం రెమ్యునరేషన్ ని పెంచేసిందంట. పందెంకోడి 2 మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. తర్వాత ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంది. ఇక పందెంకోడి 2తో విలన్ క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంది. తలపతి విజయ్ హీరోగా నటించిన సర్కారు మూవీలో కూడా విలన్ గా భయపెట్టింది. తెలుగులో తెనాలి రామకృష్ణ వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మొదటి సినిమా. ఈ మూవీ విజయం సాధించలేదు. అయితే ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన క్రాక్ లో జయమ్మ పాత్రలో నటించింది. 2021 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. ఈ సినిమా విజయంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. 2023లో విడుదలైన వీరసింహారెడ్డి మూవీలో భానుమతి రెడ్డి క్యారెక్టర్లో అభినయించి ఆకట్టుకుంది. ఇక ఈ సంక్రాంతికి విన్నర్ హనుమాన్లో తేజ సజ్జా అక్కగా నటించి మరోసారి తన స్టామినా చూపించింది. ఇలా విజయాలు అందుకుంటున్న వరలక్ష్మి తన రెమ్యునరేషన్ను 50 లక్షల నుంచి ₹1 కోటి పెంచిందట.